ఉచితంగా రక్షణ అనేది ఉచితం. మనం నీతిమంతులుగా ఎలా అయినామంటే ఉచితంగా అయినాం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో, కాబట్టి నమ్మువారు క్రియలు చేయవారు కాదు. దేవుని నీతి అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే వచ్చే నీతి అని చెప్తున్నాడు ఇక్కడ. ధర్మశాస్త్రం వల్ల నీ క్రియలు చేయడం వల్ల వచ్చే నీతి కాదు అని ఇంతకు ముందే చెప్పాను. అంటే ముందు వచనాల్లో చెప్పి ఇప్పుడు 24వ వచనంలో నమ్మువారు ఆయన కృపచేతనే. కృపచేత అంటే ఇది కూడా చూద్దాం తర్వాత. క్రీస్తు యేసునందరి విమోచనము ద్వారా ఉచితంగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. మరి కొంతమంది అంటారు ఏంటంటే ఉచితంగానా? అదెట్లా ఉచితంగా? నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉండాలి, నువ్వు నీతిమంతులుగా ఉండాలంటే ఎంత నీతి ఉండాలి, నీకు నీతిమంతులుగా ఉండాలంటే నువ్వు పరలోకం పోవాలంటే ఎంత పరిశుద్ధంగా ఉండాలి అని వారు పోయేటోళ్ళం ఓనియరు పరలోక రాజ్యానికి. అంత కఠినంగా చేస్తారు, కఠినతరం చేస్తారు పరలోక రాజ్యాన్ని కాదు. కఠినమైన శిక్ష కఠినత్వం అంతా కూడా యేసుక్రీస్తు శిలువ పైన మన కోసం భరించి మనకు సులువైన మార్గాన్ని ఫ్రీగా ఇస్తున్నాడు. రక్షణను మనకు ఎట్లా ఇస్తున్నాడు అంటే ఉచితంగా అన్నాడు. ఒకసారి చెప్పండి నాకు, ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాడు అన్నారు. ఉచితం అంటే నాకు చెప్పండి ఒకసారి ఏంటి ఉచితం అంటే? అసలు డెఫినేషన్ ఏంటి? అసలు మీనింగ్ ఏంటి? ఉచితం అంటే ఫ్రీ కాదా? నువ్వేమైనా చేయాలా? నీకు ఏదైనా ఇచ్చి నేను ఒకదాన్ని ఇగో నీకు ఇస్తున్నా, ఫ్రీగా ఇస్తున్నా, కానీ నాకు 500 అంటే అది ఉచితంగా అవుతుందా? ఇక నీకు ఇది ఉచితంగా ఇస్తున్నా, నాకు ఈ పని చేసి పెట్టు అంటే అది ఉచితం అవుతుందా? ఒకసారి మీరే తెలుసుకోండి. ఉచితంగా అంటే ఉచితంగా ఫ్రీ. నువ్వు చేయాల్సింది ఏం లేదు, నువ్వు చేయాల్సిన పని అనేది ఏం లేదు. ఉచితంగా అంటే ఉచితంగానే దేవుడు మనకు రక్షణను లేదా నిత్య జీవాన్ని ఉచితంగా అనుగ్రహిస్తున్నాడు. నమ్మువారు యేసుక్రీస్తునందు నమ్మాలి. ఆయన చనిపోయి తిరిగి లేవడం ద్వారానే నేను పరలోకం వెళ్తున్నా. కానీ నా మంచితనం మీద నువ్వు విశ్వాసం ఉంచినావు అనుకో, నీ మంచితనం మీద నువ్వు విశ్వాసం ఉంచితే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. దిస్ ఇస్ ఫస్ట్. ఏమంటున్నానంటే ఉచితంగా నీతిమంతులని తీర్చబడుదురు. ఉచితంగా అంటే ఉచితంగా అంతే. ఎన్నిసార్లు చదివినా అక్కడ ఉన్నది కదే. క్రియలతో పనికి రావని చెప్పిండు, అందరు పాపులే అని చెప్పిండు, తర్వాత ఉచితంగా అని చెప్పిండు. ఉచితంగా కావాలంటే ఉచితంగా తీసుకో. కష్టపడతా అంటే నువ్వు 100% బైబిల్ను ఫాలో కావాలి, ధర్మశాస్త్రం. అది ఎవరు గైకొనలేరని చెప్పిండ్రు, అది ఎవరి వల్ల కాదని చెప్పిండ్రు. నువ్వు క్రియలు చేస్తా అట్లనే నేను పరలోకం పోతా అంటే ఆల్ ద బెస్ట్. నో బడీ కెన్ గో లైక్ దాట్. అందుకే యేసుక్రీస్తు వచ్చి చనిపోయాడు మన కోసం, మన పాపాల కోసం చనిపోయాడు. కాబట్టి ఇప్పుడు నీకు ఫ్రీగా ఇస్తున్నా అంటున్నావు, తీసుకో. ఇది దేవుని నీతి. లేదు నా నీతిని నెరవేర్చుకుంటా, ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని నెరవేర్చుకుంటా అంటే దేవుని ఉగ్రతకు నువ్వు చోటిస్తున్నావని అపోస్తల కార్యం 15వ అధ్యాయంలో కూడా చెప్తాడు. దాని గురించి కూడా కొన్ని వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి ఉచితమైన బహుమతి ఈ క్రిస్మస్ టైంలో నేను చెప్తున్నా ఏంటంటే ఇది అన్నిటికంటే గొప్ప బహుమతి ఏంటంటే ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్. ఉచితమైన వరం, నీకు రక్షణ నీకు ఫ్రీగా ఇస్తున్నాడు. నువ్వు చేయాల్సింది అంతా ఒకటే, నిత్య జీవాన్ని నీకు ఫ్రీగా ఇస్తున్నాడు. ఏంటి అంటే యేసుక్రీస్తు నీ కోసం చనిపోయి తిరిగి లేచాడని నమ్ము. కేవలం దానివల్ల మాత్రమే నువ్వు పరలోకం పోతా అని నమ్ము. అంతేగాని నీవు మంచితనం వల్ల పరలోకం పోతా అంటే నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను అని చెప్తాడు దేవుడు. కాబట్టి ఉచితంగా అంటే ఉచితంగానే, కృపచేత అంటే కృపచేతనే, క్రియ చేత కాదు. రోమీలకు రాసిన 11వ అధ్యాయం 11వ వచనం 6వ వచనంలో అది కృపచేతనైన మూలం అయిన ఎడల ఇక మీదట క్రియల మూలం అయినది కాదు అని అలా ఉంటుంది అన్నమాట. అట్లా మరి కృపచేత అయితే క్రియల వల్ల కాదు. ఒకవేళ క్రియల వల్ల అయితే దాన్ని కృప అనలేము. ఒకవేళ ఏదైనా కూడా ఏంటంటే మనం కృప ద్వారా రక్షించబడ్డామని ఎఫెసీ 2వ అధ్యాయంలో కూడా చెప్తున్నాడు. కాబట్టి కృప అని అంటే అందులో క్రియలు ఉండద్దు. క్రియలు కొన్ని ఉన్నా కూడా దాన్ని కృప అనలేము అని చెప్తున్నాడు. కాబట్టి కృప ద్వారా రక్షించబడ్డాం కాబట్టి క్రియలు లేవు. ఎన్ని లాజికల్గా ఎంత చూసినా కూడా దేవుని వాక్యం పర్ఫెక్టే ఉంది. కానీ మనము ఒకసారి దేవుని వాక్యంలో చూసుకొని మన మిస్టేక్స్ ఉంటే దేవుని వాక్యాన్ని బట్టి మనం అడ్జస్ట్ కావాలి. కానీ మనల్ని బట్టి దేవుని వాక్యాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. కాబట్టి ఉచితంగా అంటే ఉచితంగానే, ఫ్రీ.